హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సంగీత్ శోభన్ న్యూ ఫిలిం. డైరెక్టర్ మానసా శర్మ. ఈమె నుంచి 2021 ఇయర్లో G5 ప్లాట్ఫామ్లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే వచ్చింది. దాంట్లో సంగీత్ శోభనే యాక్ట్ అయితే చేసిండు. సో దానికి వచ్చేసి స్టోరీ రైటర్గా ఈ డైరెక్టర్ వర్క్ అయితే చేస్తుంది. అండ్ డైరెక్టర్గా వచ్చేసి ఒక సిరీస్ సోనీ లీవ్లో వచ్చింది. అదే 2024 ఇయర్లో వచ్చిన బెంచ్ లైఫ్. ఇప్పుడు ఫిలిం అయితే మన ముందుకైతే వస్తుంది. ఈ ఫిలిం మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. దీనికి ప్రొడ్యూసర్ నిహారిక. అండ్ ఈ 2025 ఇయర్లోనే థియేటర్స్లో రిలీజ్ ఉంటుందంట. నెంబర్ 2, రిషబ్ శెట్టి నుంచి వస్తున్న కాంతారా చాప్టర్ 1. సో టీమ్ వచ్చేసి క్లారిటీ అయితే ఇచ్చారు. నో డౌట్స్, నో డిలేస్ అని చెప్పేసి. లైక్ టీం ముందుగా అనుకున్నట్టు అక్టోబర్ 2, 2025 ఇయర్ ఈ డేట్కి లాక్ అనేది చేస్తున్నారు కదా. పక్కా ఈ డేట్కి వస్తున్నట్టు మరొకసారి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఈసారి ఈ ఫిలిం వచ్చేసి ఇండియన్ 5 ఆడియోసే కాకుండా ఇంగ్లీష్ అండ్ బెంగాలీ లాంగ్వేజ్లో కూడా ఇంటర్నేషనల్గా ఈ ఫిలిం రిలీజ్ అయితే అవుతుంది. సో కాంతారా అయితే మనం చూసాము. ఈ కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్ పార్ట్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అక్టోబర్ 2 ఇందులో మనకి ఎలాంటి డిలేస్ అయితే ఉండదంట. నెంబర్ 3, నౌ యూ సీ మీ 3. ఈ పార్ట్స్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. ప్రీవియస్ 2 పార్ట్స్ వచ్చేసి మాస్టర్ పీస్ అని చెప్పాలి. సో ఇప్పుడు మన ముందుకు పార్ట్ 3 అనేది తీసుకుని వస్తున్నారు. దీని టైటిల్ వచ్చేసి నౌ యూ సీ మీ, నౌ యూ డోంట్. ఈ టైటిల్తో మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. అండ్ థియేటర్కల్ రిలీజ్ వచ్చేసి నవంబర్ 14 దిస్ 2025 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి పార్ట్ 3 ఒకటే అని కాదు, పార్ట్ 4 కూడా కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. బట్ ఆ పార్ట్ 4 అనేది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసి నవంబర్ 14కి పార్ట్ 3 అయితే చూడబోతున్నాం. అండ్ పార్ట్ 4 కూడా కన్ఫర్మ్ అయితే అయింది. అది 2026 ఆర్ 2027. సో అప్పుడైతే మనకి రావచ్చేమో. నెంబర్ 4, న్యాచురల్ స్టార్ నాని హిట్ 3rd ఇన్స్టాల్మెంట్. ఈ ఫిలిం గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది లీక్ అయితే అయింది. యాక్చువల్గా వచ్చేసి టీం దీనికి చాలా డిసప్పాయింట్ అయితే అయి ఉంటారు. లైక్ వాళ్ళు మూవీ రిలీజ్ అయ్యే వరకు దీన్ని హైడ్ చేసి డైరెక్ట్గా థియేటర్స్లో చూసి ఆ స్పెషల్ కేమియో గురించి తెలుసుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి వాళ్ళు అనుకో ఉంటారు. బట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్, బయటకైతే వచ్చేసింది. సో ప్రతి ఒక్కరికి దాని గురించి తెలిసిపోయింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని గారి నుంచి హిట్ 3 అయితే చూడబోతున్నాం. హిట్ 2లో వచ్చేసి మనకు వచ్చేసి నాని గారి కేమియోతో ఇచ్చారు. అది మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు తెలవలేదు. సో ఇప్పుడు అలానే వచ్చేసి హిట్ 4 అంటే 4th ఇన్స్టాల్మెంట్ కోసం ఒక కేమియో ఎండింగ్లో మనకి రాబోతున్నారు. తనే కాలీవుడ్ యాక్టర్ కార్తీ. సో కార్తీ గారు ఈ ఫిలింలో స్పెషల్ కేమియో అయితే లాస్ట్ ఎండింగ్లో అదే 4th పార్ట్కి సంబంధించి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. నెంబర్ 5, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం థియేటర్కల్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 18 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ ఎమోషనల్ టచ్గా తీసుకొని వస్తున్నారు. కళ్యాణ్ రామ్ గారు చెప్పడం జరిగింది, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన అతను ఒక్కడే ఫిలిం. లైక్ దాని గురించి ఆ టైంలో ఎలా మాట్లాడుకున్నారు, ఈ ఫిలిం గురించి కూడా ఇప్పుడు అలా మాట్లాడుకుంటారు అని చెప్పడం జరిగింది. సో అంత బెస్ట్గా ఈ ఫిలిం అనేది ఉంటుందా మరో 2 వీక్స్లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 6, ది కాన్ఫిడెంట్. ఇది 2024 ఇయర్లో వచ్చిన HBO Max ఫ్రెంచ్ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఈ ఆడియోస్ వచ్చేసి జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేశారు. టోటల్ 4 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. 10కి 6.5 IMDb రేటింగ్తో ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రావడం అయితే జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ థ్రిల్లర్ మిస్టరీ సిరీస్ అనేది జియో హాట్స్టార్లో వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, పంచాయత్ న్యూ సీజన్. లైక్ మనం ప్రీవియస్గా వచ్చేసి 3 సీజన్స్ వరకు అయితే చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేది 4th సీజన్. లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్ మంత్లో షూటింగ్ స్టార్ట్ అయితే చేశారు. అండ్ ఈ ఇయర్ మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది, చాలా ఫన్నీగా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఈ 4th సీజన్ ప్రీమియర్ వచ్చేసి జూలై 2కి కన్ఫర్మ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, 2022 ఇయర్లో వచ్చిన ఫిలిం మేఘన్. ఈ పార్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. బట్ సూపర్ డూపర్ పార్ట్ అయితే కాదు, ఓకే మూవీ అయితే చూడడానికి బాగుంటుంది. సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేఘన్ 2.0 అనేది తీసుకొని వస్తున్నారు. మరి ఈ 2.0 అనేది ఎలా ఉంటుంది, 1 కన్నా ది బెస్ట్గా అయితే ఖచ్చితంగా ఉండాలి. అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది, మీరు ఇంకా చూడకపోయింటో చూడండి. అండ్ ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. జూన్ 22కి రిలీజ్ చేస్తున్నారు.
నెంబర్ 9 ఉద్వేగం. ఈ ఫిలిం వచ్చేసి కోర్టు డ్రామా అండ్ థ్రిల్లర్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నౌ ఈటీయూను నుంచి ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ అయితే చేశారు. ఇప్పుడు చూడడానికైతే ఈటీయూలో ఈ ఉద్వేగం ఫిలిం అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 10 జాక్. సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది అండ్ ఆ లాస్ట్ షార్ట్ మాత్రం ఇంకా హైలైట్ అనమాట. అంటే మన హీరో హిందీలో వర్డ్స్ అయితే వాడతాడు కదా, సో అది ఇంకా చాలా బాగుంది. ఓవరాల్ గా ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా ఫుల్ మూవీ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాము, మరో ఫ్యూ డేస్ లో ఈ ఫిలిం మనం థియేటర్స్ లో చూడబోతున్నాం. ఇంకా ఈ ఫిలింకి వచ్చేసి ఫ్రాంచైజ్ కూడా ఉంటుందని చెప్పేసి మూవీ టీం అయితే జస్ట్ ఫన్నీగా అయితే చెప్పడం జరిగింది. పక్కా అయితే కాదు. అది కూడా ఎలా ఉంటుందంటే పార్ట్ 2 వచ్చేసి జాక్ ప్రో అండ్ పార్ట్ 3 వచ్చేసి జాక్ ప్రో మ్యాక్స్. సో ఇలా అయితే టైటిల్స్ రాసుకున్నారంట. ఫస్ట్ వచ్చేసి జాక్ హిట్ అయితే అది ప్లానింగ్లో అయితే ఉంది అని చెప్పేసి జస్ట్ చెప్పడం జరిగింది. నెంబర్ 11 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో అంకిత్ కోయా, షియా అండ్ వెన్నెల కిషోర్ యాక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా ఈ ఫిలిం వచ్చేసి మార్చ్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. నా ఓటీటీ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కామెడీ ఫిలిం అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెళ్ళి వాచ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 మర్మర్. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గా మార్చ్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సూపర్ న్యాచురల్ అండ్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు తమిళ్ లాంగ్వేజ్. సో ఎవరికైనా హారర్ థ్రిల్లర్ అండ్ సూపర్ న్యాచురల్ ఇలాంటి మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిలిం టచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 13 పెద్ది. ఈ ఫిలింకి సంబంధించి ఆడియో రైట్స్ వచ్చేసి టీ సిరీస్ వారు బ్యాక్ చేసుకున్నారు. సో మనకి ఆల్బమ్లో ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ టీ సిరీస్లో రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. ఈ ఫిలింకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందించారు. సో పెద్ది ఫిలిం నుంచి ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అనేది ఏప్రిల్ 6కి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్ టైం కన్ఫర్మేషన్ అయితే రాలేదు, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 14 కింగ్స్టన్. జీవి ప్రకాష్ అండ్ దివ్య భారతి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. ఓటీటీ ప్రీమియర్ అండ్ శాటిలైట్ ప్రీమియర్ అనేది రివైల్ చేశారు. ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 13th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. అదే రోజు ఆఫ్టర్నూన్ జీ తమిళ్లో వచ్చేసి 12 PM తమిళ్ వర్షన్ శాటిలైట్ ప్రీమియర్ కూడా చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి ఏప్రిల్ 13th ప్రీమియర్ వచ్చేసి తమిళ్ వర్షన్ పోస్టర్ ఒకటే రివీల్ చేశారు. వెయిట్ చేయండి, తెలుగు వర్షన్ పోస్టర్ కూడా వస్తుంది. సైమల్టేనియస్లీ మనకి తెలుగు వర్షన్ కూడా ఓటీటీ ప్రీమియర్ G5లో అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 15 గెట్ మిల్లీ బ్లాక్. ఇది 2024 ఇయర్లో వచ్చిన HBO Max బ్రిటిష్ వెబ్ సిరీస్. సిరీస్ వచ్చేసి క్రైమ్ డ్రామా అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉండబోతోంది. ఇందులో టోటల్ 5 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ సిరీస్ని నౌ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఈ ఆడియోస్ అనేవి జియో హాట్స్టార్లో అప్లోడ్ చేశారు. 10కి 6.6 IMDb రేటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 16 ది సింపథైజర్. ఇది కూడా 2024 ఇయర్లో వచ్చిన HBO Max అమెరికన్ సిరీస్. సిరీస్ వచ్చేసి హిస్టారికల్, బ్లాక్ కామెడీ అండ్ స్పై థ్రిల్లర్ వార్ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ నుంచి కూడా తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఆడియోస్ ఇవి మనకి జియో హాట్స్టార్లో నౌ ప్రీమియర్ చేశారు. టోటల్ ఇందులో 7 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. IMDb రేటింగ్ 10కి 6.8 అయితే ఇచ్చున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 17 ఇడ్లీ కడై. ధనుష్ అండ్ నిత్యా మీనన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి న్యూ రీస్టేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. October 1st ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 18 డైరెక్టర్ కొరటాల శివ అండ్ మహేష్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన ఫిలిం భారత్ అనే నేను. ఈ ఫిలిం థియేటర్స్ లో రీ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 19th ఈ ఫిలిం థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.